ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సభకు రావాల్సిందిగా రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తుండటంతో కేబినెట్ విస్తరణపై కూడా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంపై అధిష్టానం పెద్దలతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా కార్పొరేషన్ పదవులపై కూడా సీఎం చర్చిస్తారని సమాచారం. రైట్, ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రావాల్సిందిగా రాహుల్ గాంధీని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. రేపు మరొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతున్నాయి. 1వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు కూడా ప్రత్యేకంగా ప్రజాపాలనకు సంబంధించి విస్తృతంగా కార్యక్రమాలతో పాటు మరొకవైపు విస్తృతంగా ప్రత్యేక కార్యక్రమాలు ప్రదర్శనలు కూడా ఉండబోతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ విజయోత్సవాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఏఐసిసి పెద్దలకి వివరించడంతో పాటు అదేవిధంగా డిసెంబర్ 9వ తేదీన సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకి ఏఐసిసి పెద్దల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు. ఎందుకంటే డిసెంబర్ 7వ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఖర్గే కూడా వచ్చినటువంటి నేపథ్యంలో 9వ తేదీన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు కూడా ఈ నలుగురు రావాలనేటటువంటి ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే ప్రస్తుతం రేపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకి ప్రత్యేకంగా ఆహ్వానించబోతున్నారు. మరి సోనియా గాంధీ అనారోగ్య కారణంగా వస్తారా లేదన్నది మాత్రం కొంత డౌట్ ఉన్నప్పటికీ మరొకవైపు 9వ తేదీన మాత్రం ప్రియాంక గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఎవరొకరు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే డిసెంబర్ 9వ తేదీ ముఖ్యంగా సోనియా గాంధీ పుట్టినరోజు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రకటించినటువంటి తేదీ కూడా డిసెంబర్ 9 కాబట్టి ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్లో ఆవిష్కరించబోతున్నటువంటి నేపథ్యంలో ఏఐసిసి పెద్దలందరినీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు. దీంతో పాటు మరొకటి గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్నటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫోకస్ చేయబోతున్నారని చెప్పాలి. ఢిల్లీలో ముఖ్యంగా విజయోత్సవాలకు సంబంధించినటువంటి అంశంతో పాటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన ఢిల్లీ పెద్దలతో చర్చించబోతున్నారు. ఎందుకంటే మరొక 6 బెర్తల్ని మంత్రివర్గంలో ఫిలప్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 12 మంది పోటీ పడుతున్నటువంటి తరుణంలో ప్రస్తుతం ఆ 12 మందిలో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి, ముఖ్యంగా ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాల వారీగా ప్రాతినిధ్యం లేనటువంటి జిల్లాలకు అవకాశం కల్పించడంతో పాటు సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా ఈ మంత్రివర్గ విస్తరణ చేయాలనేటటువంటి ఆలోచనలు ప్రస్తుతం సీఎం ఉన్నారు. ఇప్పటికే ఆ దిశగా ఇప్పటికే అధిష్టానంతో పలుమార్లు చర్చలు కూడా జరిపినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరొకవైపు నిన్న మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు కూడా కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ కూడా డిసెంబర్ 7th లోపు ఎప్పుడైనా సరే ప్రకటించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ 2 అంశాలపైన ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దలతో చర్చించబోతున్నారు. అనంతరం ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ముఖ్యంగా ఓం బిర్లాకు సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ఫంక్షన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పాలి జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.